చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి నేటికి 35 రోజులు అవుతుంది. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కూడా ఈ అడవిలోకి వచ్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే పాపను క్షేమంగా తీసుకువస్తాము, రేపటి నుంచి మళ్ళీ గాలింపు చర్యలు చేపడతామని కూడా హామీ ఇచ్చారు. అయితే గత రాత్రి భారీ వర్షం కురవడంతో కొంచెం గాలింపు చర్యలకు ఆటంకం కలగడంతో ఎవరు కూడా రాలేదన్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. అయితే చిన్నారి జ్ఞానేశ్వరి నానమ్మ అయితే పతి కూడా చెప్తారు. ఈరోజు శుక్రవారము అమ్మవారు కూడా వాలడం కూడా జరిగింది. పాప అయితే ప్రాణంతో క్షేమంగానే ఉంది. ప్రయత్నిస్తే పాప వస్తుందని అమ్మవారు చెప్పినట్లుగా కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం నానమ్మ అలాగే భవానీ మన దగ్గర ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నిన్న కలెక్టర్ గారు వచ్చారు, మళ్ళీ గాలింపు చర్యలు చేపడతా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? 35 రోజులు అయింది, మళ్ళీ పాప కోసం వెతుకులాట ప్రారంభిస్తామని చెప్పారు. అదే పాప గురించి నిన్న కలెక్టర్ కూడా వచ్చండి. మామూలు మళ్ళీ జల్లింపు చెయ్యాలా, జల్లింపు చేస్తే మళ్ళీ ఒక పొట్టు తెలుస్తుంది మనకి. నాతో అప్పటిదాకా ఏం తెలియదు కదా, అనుమానం తీరిపోద్ది కదా అని కలెక్టర్ గారు చెప్పారు. మేడం గారు ఆ చెప్పిన దాని మీద మరి ఏం చేస్తారు ఇవాళ, మరి వర్షం పడ్డ దాని మీద గడింపు చేయలేదు. వర్షం తగ్గాక చేస్తారేమో మేడం గారు, రావట్లేదు అని అది చేస్తారని చూస్తున్నాం. వస్తారు, ఈరోజు వస్తారు అనుకున్నాం మేడం గారు, ఈ రోజు రాలేదు. మరి అది 35 రోజులు అయిపోయింది. మరి పాప ఎక్కడ ఉన్నదని ఏమైందన్నది మనకి అర్థపడట్లేదు. మాది ఏ మూలలో ఉన్నదో ఏ దిశ ఉన్నది అన్నది మనకు అర్థపడట్లేదు. అది వస్తుందన్నా మాకు ధైర్యం అనిపిస్తుంది అంతే మేడం గారు. మరి ఎప్పుడు వస్తుంది అన్నది, ఎప్పుడు వదులుతాడని వాళ్ళు వదలనాకన్నా ఏం వదలాలన్నది వాళ్ళు టెన్షన్ పడిపోయి ఇంకా నాకు పెడుతున్నారు మేడం గారు. శుక్రవారం మీరు పతి కూడా చెప్పారు, అమ్మవారు దుర్గమ్మ అమ్మవారు కూడా మీ మీదకి వచ్చింది. పాప ఎలా ఉంది, ఎక్కడ ఉందని మీరు అడిగారు కూడా తెలిసింది. ఏం చెప్పారు అమ్మవారు? ఏం చెప్పారు? పాప ప్రాణంతోనే ఉందన్నారా, వెతకాలని అని ఏమైనా చెప్పారా? పాప ప్యాన్తో ఉన్నదండి. ప్రాబ్లం ఏం జరగలేదండి. పాపకి ప్యానంతో ఉన్నది. వస్తుంది నలక. మనం చేసేది మనం చేయాలి, వాళ్ళు చేసేది వాళ్ళు చేయాలి కదా మేడం గారు. మనం పెదలు చేసేది పెదలు చేయాలి, మనం చేసేది చేయాలని మేము అనుకుంటున్నాం మేడం గారు. అన్న మేము ఎక్కడికి ఇంకా నెలనాకట్లేదు చూడమని చెప్తుందంట అమ్మగారు. మరి ఎతకాలని ఎతికాక అప్పుడు జాయింట్ ఆవిడ ఎక్కడ ఉన్నదన్న మనకు జాడ కనిపిస్తే మనకు పోలీసు వాళ్ళకి చెప్పుకోనాక అవుతుంది మేడం గారు. ఎవరైనా కిడ్నాపర్ చేతిలోనా, లేదంటే ఏదైనా ఫ్యామిలీ చేతిలోనా, ఎవరైనా పెంచుకోవడానికి ఆ రకంగా ఎలాగా, అంటే ఏ రూపంలో ఎలా తీసుకెళ్ళి ఉంటారని ఏమైనా ఇంటి అని ఇచ్చారు అమ్మవారు మీకు? రూపంగా మామూలు పెంచుకోనా కదా మేడం గారు, మామూలుతో కిడ్నాప్ చేసిన వాళ్ళే తీసుకెళ్ళారు. కిడ్నాప్ వాళ్ళే వెళ్ళింది పాప. అతని మామూలు పెంచుకోనాకి తీసుకెళ్ళనాకి అని లేదు మేడం. 35 రోజులు అవుతుంది మీకు. 35 రోజుల్లోని ఈ అడవిలో ఏమైనా అల్లజడి ఏమైనా అనిపించింది అసలు? ఈ 35 రోజులు పెట్టి కానీ మేడం గారు మాకు ఏం తాకాల కనిపించలేదు. ఏ జంతువులు కిందకి దిగట్లేదు మేడం గారు, ఏమీ రావట్లేదు ఇవాళకి. మరి పాప అంత ముందు లేనప్పుడు ఇప్పుడు ఎలా వస్తాయి మేడం గారు? రావు కదా, ఇంకా రావట్లేదు, ఏమీ లేవు. అంటే మళ్ళీ గాలింపు చర్యలు చేపడతాం అడవిలో అంటున్నారంటే మళ్ళీ ఏమైనా ఆధారాలు దొరికే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఏంటి అసలు ఏమైనా దొరుకుతాయి అంటారు అసలు? కలెక్టర్ కూడా అనుకుంటున్నారు మేడం గారు, ఎలా దొరుకుతాయి, నెలకిన దారి మళ్ళీ జల్లింపు చేద్దారు, ఏదో మన అనుమానం తీర్చుకోవచ్చు కదా అని బాధపడుతున్నారు మేడం గారు. ఇప్పటికీ 35 రోజులు అవుతుంది. అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు మీ కుటుంబ పోషణ ఎలా ఉంది? అందరూ కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఏంటి మీ కుటుంబం పరిస్థితి ఏంటి ఇప్పుడు? మీ అబ్బాయి కూడా పాప కోసమే వెతుకులాడుతూ పని కూడా వెళ్ళట్లేదు. ఇక్కడ చూస్తే మీరు అంతా కూడా ఇంటికే పరిమితం అయిపోయారు. మీ పోషణ ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి? ఇంకేముంది మేడం గారు, ఇంకా అలాగే ఇంకేం తినాలని ఏం మానాలని ఏమైనా వస్తుంది. ఇంకా చేసేది ఏమీ లేదు కదా మేడం గారు మనకి. అలాగే ఇంట్లో బాధపడ అలా గుట్టుకి ఇబ్బంది పడుతున్నాం తప్ప ఎవరికి ఏది ప్రాబ్లం మేము అడగడం చేయడం లేదు. మమ్మల్ని సాయం ఏముంది మేడం గారు, మాట అంటున్నారు కానీ సాయం ఏం చేయట్లేదు మేడం గారు. నేను కలెక్టర్ గారు వచ్చారు, సాయం చేస్తాం అమ్మగారు అన్నారు. ఇంకా కూడా వచ్చి అకౌంట్ నెంబర్ లేదా అడిగారంట, ఏమైనా వేసారు, అమౌంట్ ఏమైనా వేసారు, ఏమైనా చెప్పారు అసలు? లేదు అమ్మగారు, అమ్మక ఏమి చేయలేదు. ఎక్కమంటే ఎట్టుకెళ్ళారు, ఆధార్ కార్డు ఎట్టుకెళ్ళారు, ఏమి చేయట్లేదు మేడం గారు. అక్కడ మరి చేస్తారన్నా, మరి ఎప్పుడు చేస్తారన్నా మనకు తెలియదు మేడం గారు. ఇప్పుడు ఆ తల్లి కూడా చాలా కృంగిపోతుంది. 35 రోజుల నుంచి తల్లి ఆవేదన కూతురు కోసము. ఆ అమ్మాయికి ఎలాంటి భరోసా ఇస్తున్నారు, ఎలాంటి ధైర్యం ఇస్తున్నారు మీరు ఒక అత్తగారుగా? ఏమి ఇస్తున్నాం మేడం గారు, పాప వస్తుంది మమ్మీకి భయం ఏం పడకమ్మా ధైర్యం చెప్తున్నాం మేడం గారు. పాప వస్తుందన్న ధైర్యం ఆవిడ చెప్తున్నాం. నాతో అలా ఏడుతూ ఉంటుంది, తలనొప్పులు అవి వచ్చేస్తున్నాయి, ఒంటికి ఆరోగ్యం తేడా వచ్చేస్తుంది పాపకి అని ధైర్యం చెప్తున్నామ్మా. అది మేడం గారు. మీరు కూడా ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నారు? నేను ఇక్కడ ఉంటున్నాను మేడం గారు. నన్ను ఎక్కడికి వెళ్ళలేదు. 35 రోజులు పెట్టి ఇక్కడ ఉంటున్నాను. నేను
ఇంక బయటకి ఎక్కడికి ఇది వరకు మీరు ఇవి చెప్పుకునేవారేమో కదా, ఇప్పుడు అవి కూడా ఏం చెప్పట్లేదా? ఏ మేడం గారు ఇప్పుడు అది ఏం చెప్పట్లేదు, ఇంకా ఏడలేదు. ఇంకా పాపలు డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత అందరు ఇంటికే ఉన్నారు. ఇంటి దగ్గరే ఉంటున్నాం మేడం గారు మొత్తంగానా. మా పిల్లలు తెల్లులు అందరూ ఇంటి దగ్గర ఉంటున్నాం. మీ అమ్మవారి మీద మీకు నమ్మకం ఉందా? ఏడు మేడం గారు వస్తుందని మనకు చెప్తుంది అమ్మగారు. వచ్చి నమ్మకం అంటే మనకి ఏం చెప్తాం మేడం గారు. మీరు చాలా మందికి చెప్తుంటారు కదా, కుటుంబ సమస్యలు కావచ్చు, జరిగేది జరగబోయేది జరిగింది. అలాగా ఇప్పుడు మీ కుటుంబంలో జరిగిన ఘటనకు సంబంధించి అమ్మవారి భరోసా అంటే అమ్మవారు చెప్పింది నిజంగా జరుగుతుందని ఒక హోప్ మీకుందా అసలు? జరుగుతుంది మేడం గారు. మరి పెదలకి అందరికీ జరిగాయి, మరి మనకే జరగలేదన్న కొంచెం మాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అందరికీ జరుగుతున్నాయి, మాకింత జరగలేదని మాకు బాధ అనిపించింది. అలాగే భవానీ ఉన్నారు, జ్ఞానేశ్వరి తల్లి, ఆవిడతో కూడా మాట్లాడదాం. అమ్మ, నిన్న కలెక్టర్ గారు వచ్చారు, ఇదంతా కూడా ప్రాంతం అంతా తిరిగారు, మీకు కూడా భరోసా ఇచ్చారు, ఆర్థికంగా ఆదుకుంటా ఉంటున్నారు. ఏంటి మళ్ళీ గాలింపు చర్యలు మొదలెడతా ఉంటున్నారు, అసలు ఏంటి సాధ్యమేనా, దొరికే అవకాశం ఉందంటారు? ఈ ప్రాంతంలో పాప లేదని తేలిపోయిందని అనుకోవచ్చు అంటారా? అంటే మేడం ఇక్కడికి వచ్చి మాట్లాడారు మేడం, ఏం జరిగింది ఏంటి అని. అప్పుడు పాప ఎక్కడైతే చివరిసారిగా కనిపించిందో అక్కడికి వెళ్ళి చూశారు మేడం. కలెక్టర్ గారు అన్నారంట, అక్కడ ఇది అంతా మళ్ళీ ఎంక్వైరీ ఒకసారి చేస్తే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉందేమో అని అన్నారంట మేడం. మళ్ళీ అదంతా చూసి వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చి మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేద్దామమ్మా, ఒక 4 రోజులు కొండ అంతా తిరిగి, అంటే అట్లీస్ట్ ఏ జంతువులన్నా ఉన్నాయా, లేదంటే ఏమైనా అటాక్ చేసే అవకాశం ఉందా అని ఎంక్వైరీ చేద్దామమ్మా అని చెప్పారు మేడం. ఈ రోజు వస్తామన్నారు. కాకపోతే నైట్ తెల్లవారుజామున వర్షం రావడంతో ఇంకా రాలేదు మేడం. మరి వస్తారని అన్నారు మేడం, మరి ఎప్పుడు రేపు ఏమైనా వస్తారేమో. ఇంకా అసలు పాప ఏమైనా గుర్తొస్తుందా మీకు? 35 రోజుల నుంచి పాప ఎక్కడుంది, ఏంటి, ఎలా ఉంది అనే ఆలోచన అసలు మీకు ఏమైనా అనిపిస్తుందా? అసలు మీ చిన్న పాపను చూసినప్పుడు పెద్ద పాప గుర్తొస్తుందా? గుర్తొస్తుంది అంటే అది నేను చెప్పినా ఎవరికి అర్థం కాదు మేడం. ఎందుకంటే చూడడానికి నార్మల్గా నార్మల్గా ఉండడం తప్పట్లేదు. ఎందుకంటే నేను నార్మల్గా ఉండి చేసుకోకపోతే చిన్న పాప ఇది అవుతుందని తప్పట్లేదు మేడం. ఇంకా చిన్న పాప గురించి కూడా ఆలోచించాలి కాబట్టి ఇంకా అలానే పెద్ద అమ్మాయి గురించి నేను ఇంత ఎడుతున్నాను అంత ఎడుతున్నాను అంటే అది చూసిన వాళ్ళు విన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అమ్మాయికి ఈ అమ్మాయి చెప్పుకుంటుంది అని. అవతల వాళ్ళకి అర్థం కాదు మేడం. అది ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఒక తల్లిగా బాధ ఏంటో నాకే తెలుసు మేడం. ఈరోజు మీ అత్తయ్య గారి మీద అమ్మవారు పూనారు కదా, అప్పుడు మీరు అడిగారంట కదా పాప ఎలా ఉంది ఏంటి అని, ఏం చెప్తున్నారు అమ్మవారు? ఏం చెప్పారు? అది పాప అయితే ప్రాణాలతోనే ఉంది, వస్తుంది అని అన్నది మేడం. మీకు నమ్మకం ఉందా అసలు? నమ్మకం ఉంది మేడం తల్లి మీద. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ దారి లేదు. ఇంకా పోలీసు వారు చేశారు, ఏం ప్రయోజనం లేదు. మేము చేసాం ప్రయోజనం. అట్లీస్ట్ ఆ తల్లి మీదైనా దేవుడి మీదైనా భారం వేస్తే అట్లీస్ట్ ఏ క్లూ అన్నా దొరుకుతుందన్న నమ్మకంతో వస్తా, ఒక రోజు కాకుండా 2 రోజులన్నా వస్తుంది అన్న ఆశతో ఉన్నాను మేడం. చాలామందిని ఎంక్వైరీ చేశారు, విచారించారు. అలాగే ఫోన్ డేటా, కాల్స్ మీవి, మీ బంధువులవి, తెలిసిన వాళ్ళు, తెలియనివి, అనుమానితుల్ని అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇంటి కూడా లేదు. మరి వాల్ పోస్టర్లు కూడా పెట్టారు. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? దాని ఏమైనా తెలిసిందా అసలు? వల్ల కూడా ఏ యూజ్ లేదు మేడం. వాల్ పోస్టర్ వల్ల కూడా ఏ యూజ్ లేదు మేడం. కాకపోతే తల్లి మేము నమ్ముకున్న అమ్మవారు అయితే వస్తుంది అమ్మ, ప్రయత్నం చేస్తే వస్తుంది. పాప చిన్నప్పుడే పాపకి హెల్త్ ప్రాబ్లం ఏదో అయ్యిందన్నారు, ఏంటి అసలు అది? పుట్టినప్పుడు 9 months కంప్లీట్ అవ్వకుండానే పుట్టింది. 7th monthలోనో 8th monthలోనో పుట్టింది మేడం. అప్పుడు ఆ అమ్మాయికి అయితే నా డేట్కి ఇచ్చిన డేట్ కన్నా నెల 15 రోజుల ముందు పుట్టింది మేడం. ఆ డాక్టర్ గారు అన్నారు, పిల్ల బ్రతకడం కష్టమమ్మా, 3 నెలలు దాటిన వరకు అవయవాలు ఏమి ఇంకా డెవలప్ అవ్వలేదు, అసలు ఆ పిల్లకి బయటికి వెళ్ళన్నది తగలకూడదు, ఎప్పుడు వెచ్చదనంతో ఉండాలి, తల్లిపాలు మాత్రమే ఇవ్వాలంటే ఆ 3 months కూడా అసలు ఎత్తుకోవడానికి కూడా భయపడేదాన్ని మేడం. అసలు అలా క్లాత్లో పెట్టి, అలా క్లాత్లో పెట్టి అలా వెచ్చదాన్ని, జస్ట్ అలా పాలు పట్టడం, పక్కన అలా పడుకోబెట్టడం అంతే. అలా 3 months కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చిన్న పర్లేదమ్మా అని చెప్పారు.
ఇది చూసాం కదా, నిన్న కలెక్టర్ గారు కూడా భరోసా ఇచ్చారు. మళ్ళీ గాలింపు అయితే మొదలు పెడతామంటున్నారు. తమ బిడ్డ ఎక్కడున్నా చిన్నప్పుడే అనేక సమస్యలకు తన బిడ్డకైతే ఉన్నాయి. చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, దయచేసి మా బిడ్డను మాకు ఇచ్చేయండి అని ఆ తల్లి చెప్తున్న బాధ అయితే ఉంది. ఆ కూతురి కోసం ఆలోచిస్తూ మరో కూతురు ఉంది, ఆ చిన్న పిల్లను కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే కన్న బిడ్డ పేగు ఏ విధంగా బాధపడుతుందో, ఎవరైతే ఆ పేగుని తీసుకెళ్లారో మా బిడ్డను మాకు ఇచ్చండి, కనీసం ఫోన్ చేసి పన్న చోట మీ పాప ఉందని చెప్పండి, మేము ఎవరిని ఏమి అనము, ఎవరి మీద కేసులు పెట్టము. అలాగే పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా జ్ఞానేశ్వరి ఈ నెలలోనే క్షేమంగా వచ్చేస్తుంది. అలాగే తమ అమ్మవారు ఎవరైతే దుర్గమ్మ తల్లి ఉన్నారో ఆమె కూడా, పాప అయితే ప్రాణాలతోనే ఉంది, ప్రయత్నించండి పాప వచ్చేస్తుందని చెప్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తాజా పరిస్థితి.